నాకు నచ్చిన ద బెస్ట్ వెబ్ సిరీసెస్ చెప్తాను. మీరు చూడకపోయి ఉంటే చూసేయండి. ఇందులో ఫస్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి 'దూత'. ఈ 'దూత' సిరీస్ లో నాగ చైతన్య గారు అయితే లీడ్ గా అయితే చేశారు. ఈ సిరీస్ లో నాగ చైతన్య గారు తన రోల్ లో అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ సిరీస్ మనకి ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఇందులో సెకండ్ వెబ్ సిరీస్ వచ్చేసి 'సంకెళ్ళు'. ఇది ఒక బెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. నేను చూసిన సిరీస్ లో ద బెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అని చెప్తాను నేనైతే. ఈ సిరీస్ అయితే మనకి ZEE5 లో అయితే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి 'వదంతి'. ఇందులో ఎస్.జె. సూర్య గారు అయితే లీడ్ గా యాక్ట్ చేశారు. ఇది కూడా ద బెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్తాను నేనైతే. ఎస్.జె. సూర్య గారు పోలీస్ రోల్ అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ సిరీస్ మనకి అమెజాన్ ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంది. ఇందులో నెక్స్ట్ సిరీస్ వచ్చేసి 'పంచాయత్'. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఒక విలేజ్ కి అయితే వెళ్తాడు. ఆ విలేజ్ కి వెళ్ళాక ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాడు అన్నదే ఈ మూవీ కాన్సెప్ట్. ఈ సిరీస్ అయితే చాలా బాగుంటది. మనకి ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. తెలుగులో కూడా ఈ సిరీస్ ని రీమేక్ అయితే చేశారు. ఇందులో లాస్ట్ సిరీస్ వచ్చేసి 'అసుర్'. ఈ సిరీస్ కొంచెం హారర్ గా, థ్రిల్లర్ గా, అలాగే సస్పెన్స్ గా ఉంటుంది. ఇది ఒక హిందీ వెబ్ సిరీస్, కానీ మనకు తెలుగులో కూడా జియో సినిమాస్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అసలే సమ్మర్ ఖాళీగా ఉంటే చూసేయండి. ఈ సిరీస్ లో నేను చెప్పిన సిరీస్ వాటిలో ఏ సిరీస్ చూసారు ఇంతవరకు, అలాగే ఏ వెబ్ సిరీస్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.